Hello, this is Dr. Poojitha Reddy, consultant hematologist and BMT physician at Cairo Hospitals, Hyderabad. So today we will be discussing about polycythemia vera. Polycythemia vera ante enti anedi ee roju manam telusukundamu. Polycythemia vera ante enti ante hemoglobin మన నార్మల్ రేంజ్ కంటే పెరిగినప్పుడు దాన్ని పాలిసైథిమియా అని అంటాము. పాలిసైథిమియా వెరా అనేది ఎప్పుడైతే దీనికి ఒక జెనెటిక్ మ్యుటేషన్ అంటే మన బాడీలో సర్టెన్ మ్యుటేషన్స్ మేము టెస్ట్ చేస్తామండి, ఆ మ్యుటేషన్స్ వల్ల ఈ హిమోగ్లోబిన్ పెరగడాన్ని పాలిసైథిమియా వెరా అని అంటాము. సో పాలిసైథిమియాకి ఏం కారణాలు ఉండొచ్చు, ఎందుకు చాలామంది ఈ మధ్యకాలంలో నేను చాలామంది పేషెంట్స్ని చూస్తున్నాను, యంగ్ పేషెంట్స్ దే విల్ కమ్ విత్ లైక్ రొటీన్గా టెస్ట్ చేయించుకుంటారు. నార్మల్ ఐటీ కంపెనీస్ వాళ్ళలో ఇన్సిడెంటల్గా వాళ్ళకి మంత్లీ చెకప్స్ ఆర్ క్వార్టర్లీ చెకప్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ చూస్తే 17, 18 అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో దే విల్ కమ్ టు మీ సేయింగ్ దట్ మేడం ఇది ఎందుకు వచ్చింది అనేసి. సో పాలిసైథిమియాకి మల్టిపుల్ కారణాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ అని అంటాము, అంటే ప్రైమరీ కారణాలు అనేసి, ఇంకొకటి సెకండరీ కారణాలు. సో సెకండరీ కారణాలు ఏమై ఉంటాయంటే పర్టికులర్లీ యంగ్స్టర్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ లీడింగ్ టు పాలిసైథిమియా. ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో, నీళ్ళు సరిగ్గా తీసుకోరో, వీళ్ళల్లో మన బాడీలోని హిమోగ్లోబిన్ మొత్తం అనేది పెరుగుతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే స్మోకింగ్ వల్ల మన బాడీలో నెసెసిటీ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు. దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి బాడీ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద హీమోగ్లోబిన్ అనమాట. సో స్మోకింగ్ ఈజ్ ది ప్రైమరీ కల్ప్రిట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్. అది కాకుండా ఇంకేం కారణాలు ఉంటాయి సెకండరీ కారణాలు అంటే నీళ్ళు తక్కువగా తీసుకోవడం. ఫర్ సపోజ్ సమ్మర్ సీజన్లో పేషెంట్స్ కొందరు ట్రావెలింగ్ చేస్తుంటారు, వారాల తరబడి ట్రావెల్ చేసుకునే వాళ్ళు నీళ్ళు సరిగ్గా తీసుకోకుండా డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటే అప్పుడు కూడా కొంచెం బ్లడ్ అనేది గాఢగా అయ్యి రిలేటివ్గా హీమోగ్లోబిన్ మొత్తం అనేది పెరుగుతుందన్నమాట. ఇది కాకుండా ఇంకేముండొచ్చు, పుట్టుకతో కొందరికి కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అని ఉంటాయండి, సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అని. వాళ్ళల్లో దిస్ ఈజ్ అ నార్మల్ ఫినామినన్ అనమాట. ఇది కాకుండా కొందరికి ఆస్తమా అని, సిఓపిడి అని, పెద్దవాళ్ళలో సిఓపిడి అని అంటే క్రానిక్గా పల్మనరీ డిజార్డర్స్ ఉండొచ్చు, వీళ్ళల్లో కూడా హిమోగ్లోబిన్ ఎక్కువ అనేది చూస్తాం. ఇంకొకటి మర్చిపోకుండా మనం చూడాల్సింది ఏంటి పాలిసైథిమియాకి ఏంటంటే కిడ్నీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేసి. లాంగ్ స్టాండింగ్ కిడ్నీ ఇష్యూస్, ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ పెరగడం వల్ల వీళ్ళలో హిమోగ్లోబిన్ పెరగవచ్చు. ఇవి సెకండరీ కారణాలు. ఇవన్నీ లేవు, పేషెంట్స్ వీళ్ళల్లో ఏం స్మోకింగ్ లేదు, నీళ్ళు బాగా తీసుకుంటున్నారు, హై ఆల్టిట్యూడ్ అంటే హిల్ స్టేషన్ నుంచి కాదు, నార్మల్ మన ప్లాట్యూ రీజన్ నుంచే వీళ్ళు రెసిడెన్షియల్ ఉన్నారు, ఇంకా మిగతా కారణాలన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత విల్ ట్రై టు ఇంక్లూడ్ ద టెస్టింగ్ విచ్ కాజెస్ పాలిసైథిమియా వెరా. పాలిసైథిమియా వెరాకి హెమటలాజికల్ మ్యుటేషన్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. అవేమన్నా కాజ్ చేస్తున్నాయని అప్పుడు మేము టెస్ట్ చేసుకుంటాము. ఆ మ్యుటేషన్స్ బట్టి ఒకవేళ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతుంది. సో పాలిసైథిమియాని ఎట్లా ట్రీట్ చేస్తాము జనరలీ అంటే యంగ్ పేషెంట్స్ స్మోకింగ్ చేసే వాళ్ళకైతే వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్ డెఫినెట్లీ to stop smoking, stop taking alcohol or take in moderate amount of alcohol. ఇవి కాకుండా నీళ్ళు ఖచ్చితంగా బాగా తీసుకోవాలి. మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద బ్లడ్ ఇన్ అ నార్మల్ స్టేట్. అది కాకుండా ఇంకా వీళ్ళకి నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, ఇవి స్మోకింగ్ చేస్తున్నారు, 20 కంటే హీమోగ్లోబిన్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తాము, అసలు సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మోస్ట్లీ పాలిసైథిమియా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే హీమోగ్లోబిన్ మొత్తం అనేది పెరుగుతుందో బ్లడ్ అనేది గాఢగా అవుతుంది, అంటే థిక్గా అవుతుంది. దానివల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావచ్చు, హెడేక్స్ రావచ్చు, గుండె భారంగా అనిపించవచ్చు, లేకపోతే కొంచెం చెమటలు పట్టడము, కొందరికి ఇంకా దురద ఇట్లాంటివి కూడా రావచ్చు. ఇంకొందరు ప్రైమరీ పాలిసైథిమియా వెరా లాంటి పేషెంట్స్ వాళ్ళకైతే మన స్టమక్లో లివర్ స్ప్లీన్ సైజు పెరగడం వల్ల ఏది తిన్నా తొందరగా కడుపు నిండుతున్న ఫీలింగ్, అంటే ఎర్లీ సటైటీ అని అంటారు, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. అది కాకుండా కొందరిలో వెయిట్ లాస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మేము తొందరగా సిమ్టమ్ రిలీవ్ అవ్వాలంటే ఎప్పుడైతే హీమోగ్లోబిన్ చాలా ఎక్కువగా ఉంటుందో ఫ్లెబాటమీ అని చేస్తాము. ఫ్లెబాటమీ అంటే బ్లడ్ డొనేషన్ కాదండి. బ్లడ్ డొనేషన్లో మనం బ్లడ్ ఇచ్చి దట్ విల్ బీ యూస్డ్ ఫర్ ఎనీ అదర్ నీడీ పేషెంట్. కానీ ఫ్లెబాటమీ అంటే ఇక్కడ బ్లడ్ని లెట్టింగ్ అనమాట, బ్లడ్ తీసేసి దే విల్ జస్ట్ డిస్కార్డ్ దట్ బ్లడ్ ఫ్రమ్ దిస్ పేషెంట్. సో ఫ్లెబాటమీ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఫర్ ఇమీడియట్ రిలీఫ్ ఆఫ్ దిస్ సిమ్టమ్స్ అండి. అవి కాకుండా ఒకవేళ మ్యుటేషన్స్ ఉన్నాయి, పేషెంట్స్కి ఆల్రెడీ ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది, ఎక్కడన్నా స్ట్రోక్ వచ్చింది, అలాంటి పేషెంట్స్కి డెఫినెటివ్ థెరపీస్ ఉన్నాయి. సో వీ డిసైడ్ బేస్డ్ ఆన్ ద క్లినికల్ ప్రొఫైల్ యాజ్ వెల్ యాజ్ ది
laboratory investigation profile అనమాట. సో దట్ ఈస్ అబౌట్ పాలిసైథేమియా వేరా. మెయిన్ ఎందుకు ఇది చూపించుకోవాలి, ఎందుకు హిమోగ్లోబిన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దంటే టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్ ఏముంటాయి, మెయిన్లీ క్లాట్స్ ఫామ్ అవ్వడం. క్లాట్స్ ఫామ్ అయితే పక్షవాతం రావచ్చు, లైక్ స్ట్రోక్ రావచ్చు, సడన్గా కార్డియాక్ డెత్స్ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి మన హీమోగ్లోబిన్ని కరెక్ట్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. కరెక్ట్ రేంజ్ అంటే ఏంటి అంటే మేల్స్లో అయితే 16.5, ఫీమేల్స్లో అయితే 16 grams కంటే తక్కువ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటే బ్లడ్ అనేది గాఢగా అయిపోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ రావచ్చు. So whenever your report says that hemoglobin is on the higher side, more than higher side, you consult your hematologist so that we can help and treat properly. Thank you.